మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో శని భగవానుని యొక్క గోచార మార్పు 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి వరకు కూడా మీనరాశిలో జరుగుతూ ఉంది. సాటర్న్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్. అంటే ఉన్న నవగ్రహాల్లో అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం పాటు ఒక రాశిలో ఒక స్థానంలో సంచరించే గ్రహం శని భగవానుడు. శని యొక్క మార్పు అందరి జీవితాల్లో తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే సాటర్న్ ఈజ్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే ఈ శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటారో, మిగతా గ్రహాలన్నీ కూడా ఒక నెల లేకపోతే 40 రోజులు ఇలా ఉండే గ్రహాలు. కానీ ఇక్కడ శని భగవానుడు మాత్రం ఆయన దరిదాపుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఒక రాశిలో ఉంటారు. సో అందుకని ఆయన నడిచే స్థానం ఏదైతే ఉందో, ఆ రాశికి ఆ స్థానం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం నిజంగా ఆయన శని యోగించే స్థానాల్లో ఆయన కనుక గోచారంలో ఉంటే లాంగ్ రన్గా మంచి రిజల్ట్స్ పొందుతారు. అదే కొంచెం ఏదైనా ఆయనకి సంబంధించి శని గోచారం అనుకూలించని స్థానాల్లో ఉండుంటే, సో దానికి సంబంధించి ఆ స్థానానికి ఏ రకమైన ప్రభావాలు ఉంటే దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవడం అనేది అవసరం. ఇక మీనరాశి అనేది యాక్చువల్గా గురుని యొక్క రాశి, గురు భగవానుని రాశి. మీనరాశి అంటే మనందరికి కూడా గుర్తొచ్చేది 2 చేపలు, అటు ఇటు తిరుగుతున్న 2 చేపలు. సో అలాగే వాటర్ ఇన్ 2 ఫిషెస్, వాటర్లో ఉన్న ఒక 2 చేపలు. సో అది మనకి దేని సంకేతాన్ని చేస్తున్నాయి, అవి మనకి దేన్ని సింబలైజ్ చేస్తున్నాయి అంటే, ఎప్పుడూ కూడా చేపలు అవి కదులుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అంటే ఆలోచనలకి చిహ్నం. మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగా ఆ చేపల యొక్క కదలిక లాగే మనిషి యొక్క ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకనే మీనరాశి అనేది ఇమాజినేటరీ సైన్. ఇమాజినేషన్, మనం ఊహించుకోవడం. మీనరాశి అనేది బిగ్ ఇమాజినేటరీ సైన్. ప్రతి గ్రహానికి ఒక ఇమాజినేషన్ ఉంటుంది తప్పకుండా, కానీ మీనరాశి అనేది బిగ్ ఇమాజినేటరీ సైన్. అలాగే ఈ మీనరాశి అనేది కాలపురుషుడి నుంచి కనుక మనం తీసుకుంటే కనుక 12th హౌస్ అవుతుంది. సో మీనరాశి అనేది స్కై, స్పేస్, అంతరిక్షం. ఆ పైన అంతరిక్షంలో ఎంత విశాలంగా ఉంటుందో మీనరాశి కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతరిక్షాన్ని, స్పేస్ని. అలాగే ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించి, ఎందుకంటే 12th హౌస్ అనేది అన్నిటికంటే కూడా దూర ప్రదేశాలు, వెరీ డిస్టెన్స్. అంటే మీనరాశి అనేది అనేక నదులు కలిసే ఒక సముద్రం. అంటే బిగ్ వాటరీ ప్లేస్. కర్కాటకం, వృశ్చికం కూడా జలతత్వ రాశులే అయినప్పటికీ మనకి మెయిన్గా మీనరాశి అనేది ఈ యొక్క నదులు అన్నీ కూడా అనుసంధానం అయ్యే ఒక సముద్రం లాంటి ప్లేస్. అంటే అసలు మీనరాశి అనేది బిగ్ ఓషన్. పెద్ద పెద్ద సముద్రాలని, ఫారెన్ ల్యాండ్స్ని, స్పేస్ని, వాటర్ ప్లేసెస్ని, ఇమాజినేషన్ని, అలాగే హిడెన్ సీక్రెట్. 12th హౌస్ ఆల్సో ద సీక్రెట్. అంటే ఇక్కడ మనం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు లాగా వేరే కంట్రీస్లో, అదర్ విదేశాల్లో మన గూఢాచారులుగా ఉండి పనిచేసేవాళ్ళు. మెయిన్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, ఇలాంటి బిగ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా 12th హౌస్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే హాస్పిటల్స్ కావచ్చు, జైల్స్ కావచ్చు. ఇంకా ఈ యొక్క మీనరాశి అనేది మనం అండర్లైన్గా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే లాస్ ఆఫ్ డిజైర్. ఎందుకంటే ఇది కాలపురుషుడి నుంచి తీసుకుంటే 12th హౌస్ అయింది.
నిజానికి 12th హౌస్ నుంచి ఈ 11th హౌస్ అనేది 12th అవుతుంది. మీనరాశి అనేది 12th హౌస్ అయితే, మేషం నుంచి మనం తీసుకుంటే కాలపురుషుడి నుంచి 11th హౌస్ అనేది మీనరాశికి 12th హౌస్ అవుతుంది. అంటే లాస్ ఆఫ్ డిజైర్స్, మనం కోరుకున్న అనేకమైన కోరికల్లో ఆ కోరికలు కొన్ని నెరవేరడం, కొన్ని నెరవేరకపోవడం, ఆ కోరికల్లోనే కొన్ని లాసులు కూడా ఉండటం, అలాంటి లాస్ ఆఫ్ డిజైర్ని కూడా సూచించేది మీనరాశి. సో ఇక్కడ మెయిన్గా మీనరాశి అనేది గురుని యొక్క రాశి, గురు భగవానుడి రాశి. జూపిటర్ ఇస్ ఏ ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం. ఒక ఆప్టిమిస్టిక్ ప్లానెట్ హౌస్ అయిన మీనరాశిలోకి, ఇప్పుడు మనం చెప్పుకున్న కారకత్వాలన్నీ కలిగిన మీనరాశిలోకి సాటర్న్ లాంటి ఒక ప్లానెట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ 2.5 years? సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్, రూల్, డిసిప్లిన్, లా. సో ఎప్పుడైతే ఇక్కడ ఇమాజినేటరీ వరల్డ్కి, ఈ సముద్రాలకి, మళ్ళీ వీటన్నిటికీ కారణమైన ఈ మీన రాశిలోకి శని లాంటి ఒక ప్లానెట్ వచ్చినప్పుడు, శని, సాటర్న్ ఈజ్ రియాలిటీ. నువ్వు ఆలోచిస్తే కుదరదు, ఊహించుకుంటే కుదరదు, నువ్వు ఏదో కళలు కంటానంటే కుదరదు. నాకు తెలిసింది హార్డ్షిప్, నాకు తెలిసింది కష్టపడడం, నాకు తెలిసింది లేబర్షిప్, కష్టపడడం, పనిచేయడం, శ్రామికుడి తత్వం, హార్డ్షిప్, కష్టపడే తత్వం. సో కాబట్టి ఇంత ఇక్కడ ఏంటంటే వాటర్ సైన్ అయిన ఈ సైన్లోకి వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ అయిన శని రావటం మెయిన్గా. సో ఏవైతే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారో మీరు కలగనే ఇమాజినేషన్స్కి ఒక పక్క సాటర్న్, నీ ఇమాజినేషన్ కాదు, ఫస్ట్ నువ్వు ఆలోచన కాదు, పని అంటుంటాడు. ఈ రకమైన ఒక రకమైన ఫ్లక్చువేషన్ అనేది మీనరాశిలో శని ఎంటర్ అయినప్పుడు జనరల్గా జరుగుతుంది. సో అలాగే శుక్రుడికి కూడా మీనరాశి ఉచ్చరాశి. అసలు శుక్రుడికి మీనరాశి ఉచ్చరాశి ఎలా అయింది మరి చూస్తే, ఒక గురువు యొక్క పాండిత్యం కానీ, ఒక గురువు యొక్క ప్రజ్ఞ కానీ ఇంకో గురువుకు మాత్రమే బాగా తెలుస్తుంది. అందుకే శుక్రాచార్యులు గారు రాక్షస గురువు అయితే, అక్కడ దేవతల గురువు అయిన ఈ యొక్క గురు భగవానుని యొక్క ఇంట్లోకి ఆయన్ని అక్కడ మీనరాశి అనేది ఉచ్చస్థానం అవటం. పైగా ఈ వాటర్ సైన్స్ అన్ని కూడా కొంత ఎమోషనేటివ్గా కలిగి, కొంత ఎమోషన్ని కలిగి, ఆర్టిస్టిక్ టాలెంట్స్ని కలిగి ఉంటాయి. శుక్రుడు కళలకు అధిపతి, ఈ వాటర్ సైన్స్ కూడా కొన్ని కళలకి ఆధిపత్యాన్ని వహిస్తాయి. సో ఇక్కడ ఒక గురువు గారు ఇంకో గురువు గారి ఇంట్లో ఉంటాం, అలాగే కొన్ని కళలకు కూడా మిక్సప్గా కొన్ని ఉండటం వల్ల మీనరాశి అనేది శుక్రుడికి కూడా ఇక్కడ ఉచ్చరాశి అవుతుంది. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఆల్ వాటర్ సైన్స్ హ్యావ్ సమ్ ఎమోషన్, కొంత ఎమోషన్ని కలిగి ఉంటాయి. ప్రతిదాన్ని కూడా ఎందుకు అంత ఎమోషన్ అవుతావు అని అంటుంటారు కదా, బట్ మీనరాశి పీపుల్కి ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. ఎందుకు? బిగ్ వాటర్ సైన్, అది బిగ్ ఓషన్స్ కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాటర్న్కి ఎమోషన్స్ ఉండవు. సాటర్న్ అనేది మొండివాడు. నీ ఎమోషన్ నా దగ్గర పనిచేయదు, నీ ఇమాజినేషన్ నా దగ్గర పనిచేయదు, సో నీ ఆప్టిమిజం నా దగ్గర పనిచేయదు, నేను పెసిమిస్టిక్ ప్లానెట్ని అంటే ఒక మీనరాశిలోకి వెళ్ళే శని యొక్క తత్వం. బట్ ఎప్పుడైతే ఒక ఆప్టిమిస్టిక్ సైన్లోకి, ఆశావాదం కలిగిన ఒక సైన్ అయిన గురు భగవానుడి ఇంట్లోకి నిరాశావాదం అంటే పెసిమిజానికి కారకుడైన శని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆశావాదానికి కలిగిన భావాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒక పెసిమిస్టిక్ గ్రహం అయిన శని అంటే నిరాశావాదంతో ఉండే శని ఆప్టిమిస్టిక్ సైన్లోకి వెళ్ళడం చాలా వరకు కూడా ఇది ప్లస్ పాయింటే. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీ ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించి రిస్ట్రిక్షన్స్ చూస్తున్నాం. బర్త్ సిటిజన్షిప్ని తీసేయటం, విదేశాల్లో పుట్టే పిల్లలు ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళకి బర్త్ సర్టిఫికేట్, ఇక్కడ పుట్టిన బర్త్ ఇది మనం ఇచ్చే రూల్స్ తీసేయడం, ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ 30 years తర్వాత శని ఇక్కడ మనకి మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఆఫ్టర్ 30 years తర్వాత. కాబట్టి కొత్త రూల్స్ అనేది తప్పకుండా ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించి, ఫారెన్కి సంబంధించి ఏవైతే విదేశాల్లో ఎక్కువ డిమాండెడ్ ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటిలో కూడా రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెట్టే ఆస్కారాలు ఈ శని ట్రాన్సిట్లో ఉన్నాయి. అలాగే స్కై, స్పేస్, 12th హౌస్ మీనరాశి,
అంతరిక్షం మీద చాలా పరిశోధనలు 30 ఏళ్ల తర్వాత కొత్తగా జరిగే ఆస్కారాలు కూడా ఉంటాయి. అలాగే సముద్రాల్లో వాటర్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ 2.5 ఏళ్ళు కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వాలకి సంబంధించి ఈ 2.5 ఏళ్ళు ఎలా అయితే వాళ్ళ పరిపాలన ఉంటుందో, ఎలా అయితే ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలు ఎలా ఉంటాయో దాని ప్రభావం నెక్స్ట్ శని యొక్క ట్రాన్సిట్ నీచలోకి వెళ్ళే దాని మీద కంపల్సరీ పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ 2.5 ఏళ్ల కాలం కూడా ప్రభుత్వాల యొక్క పరిపాలన, ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలు, వాటికి సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే దీన్ని బట్టి నెక్స్ట్ 2029లో మనకి జరగబోయే ఎన్నికలు కానీ ఎలక్షన్లు కానీ అప్పుడు పరిస్థితులు రాజకీయాలుగా ఎలా ఉండొచ్చు అనేది మనకు అర్థమైపోతుంది. వెరీ క్రూషియల్ ప్రజాస్వామ్యానికి సంబంధించి విషయాల్లో ఈ 2.5 సంవత్సరాల సాటర్న్ ట్రాన్సిట్ కూడా. ఎందుకంటే మీనరాశి అనేది ఎమోషన్తో కూడింది. ప్రతి వాళ్ళు ఎమోషనైజ్డ్గా ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటాయి. ఆ ఎమోషన్ ప్రభుత్వం తరపున పాజిటివ్గా ఉంటే అది పాజిటివ్గానే ఉంటుంది. ఆ ఎమోషన్ ప్రభుత్వం తరపున నెగిటివ్గా ఉంటే దాని ఇంపాక్ట్ శని నీచలోకి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా అది మేషరాశిలో శని సంచారంలో అది చాలా వరకు తీవ్రంగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ శని లాంటి మరి ఈ ప్లానెట్ ఎప్పుడైతే మనకి మీనరాశిలోకి ఈయన ప్రవేశం జరుగుతూ ఉందో, మనం చెప్పుకున్న వైరుధ్యాలు కలిగిన ఈ ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిజం, ఆప్టిమిస్టిక్ సైన్లోకి పెసిమిస్టిక్ ప్లానెట్ అడుగుపెట్టడం కావచ్చు. సో 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క శని యొక్క ట్రాన్సిట్ అనేది మీనరాశిలో మొదలవటం కావచ్చు. సో దీని యొక్క ఫ్లక్చువేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మిగతా రాశుల వారందరికి కూడా ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా మనం ప్రతి రాశికి సంబంధించి చేసుకుందాం. సో కాబట్టి కీప్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.